హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, త్రివిధ దళాలలో త్రివిధ దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉద్యోగాల కోసం ఒక పంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఉద్యోగాలు కూడా మనకు ఇంటర్మీడియట్ అర్హతతోనే వేకెన్సీస్ని రిక్రూట్ చేయబోతున్నారు. సో మీ దగ్గర కనుక ఇంటర్ పాస్ అయ్యే సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 404 వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, శాలరీ కూడా మీకు పర్ మంత్ 1 lakh రూపీ శాలరీ అయితే మీకు పే చేస్తారు. సో ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. పూర్తి వివరాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్గా అనిపిస్తే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేద్దామని ఆలోచిస్తున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదే గాయస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్రివిధ దళాలకు సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఈ June 4, 2024 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 అని నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు June 4, 2024 సాయంత్రం 6 గంటల లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో గైస్, మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆర్మీ కింద 208 వేకెన్సీస్ ఉన్నాయి. 208లో 10 వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి. నేవీలో 42 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 6 వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 92 వేకెన్సీస్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీస్ కింద 18 వేకెన్సీస్, గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నాలజీ కింద 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో కూడా ఫ్లయింగ్లో 2 వేకెన్సీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి, గ్రౌండ్ డ్యూటీస్ కిందలో కూడా 2 వేకెన్సీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి, గ్రౌండ్ డ్యూటీస్లో 2 క్యాండిడేట్స్, నాన్ టెక్నికల్లో 2 వేకెన్సీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా నావెల్ అకాడమీ అంటే ఇంటర్ అర్హతతో 34 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 5 వేకెన్సీస్ ఫిమేల్స్కి రిజర్వ్ చేయడమే జరిగింది. సో ఇలా మొత్తం త్రివిధ దళాలలో 404 వేకెన్సీస్ అయితే వేకెన్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం, హన్మకొండ, తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కల్పించడం అయితే జరిగింది గైస్. సో కంపల్సరీగా మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇండియా సిటిజన్ అయితే ఉండాలి. ఇండియా సిటిజన్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ వేకెన్సీకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సో త్రివిధ దళాలలో 3 దళాలకు సంబంధించి కూడా ఇంటర్ అర్హతతో ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫిజికల్ స్టాండర్డ్స్, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలో బై ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు అయితే సెలెక్ట్ చేయడమే జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ కూడా మీకు నామినల్గా అయితే తీసుకోవడమే జరిగింది. 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, జేసీఓస్, ఎన్సీఓస్, ఓఆర్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో మీరు ఏ టైప్ ఆఫ్ మోడ్లో అయినా మీరు అయితే పే చేసుకోవచ్చు. అంటే పే ఇన్ క్యాష్, ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సో ఎనీ టైప్ ఆఫ్ మోడ్లో అయితే మీరు అయితే పే చేయొచ్చు. సో పేమెంట్ మోడ్ కూడా మీరు ఆన్లైన్లో పే చేస్తే ఆ పేమెంట్ మోడ్ కూడా June 4, 2024 ఈవినింగ్ 6 లోపు అయితే క్లోజ్ అవుతుంది కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో గైస్, ఇంకా ట్రావెల్ ఎలిమెంట్స్ ఒకసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా AC 3 టైర్లో ట్రావెల్ ఎలిమెంట్స్ అయితే మీకు వాళ్ళు కల్పించడం జరుగుతుంది గైస్. సో ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. 2 స్టేజ్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. 2 స్టేజ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా సైకాలజికల్ యాటిట్యూడ్ టెస్ట్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ టెస్ట్ అయితే మీకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. సో గైస్, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే సో మొత్తం 900 మార్క్స్ ఉంటుంది. అది మ్యాథమెటిక్స్లో 2.5 అవర్స్ డ్యూరేషన్స్, 300 మార్క్స్కు ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసరికి 2.5 అవర్స్ డ్యూరేషన్లో 600 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ మొత్తం 900 మార్క్ ఉంటుంది, ఫాలోడ్ బై సో SSB టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ 900 మార్క్స్. ఇలా మొత్తం 1800 మార్క్స్కి అయితే మీకు అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్.
సో సిలబస్ కూడా ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ అంటే ప్రతి ఒక్క దానికి కూడా వీళ్ళ సిలబస్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గైస్ ఈ నోటిఫికేషన్లో. సో ఈ నోటిఫికేషన్ నేను మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ డౌన్లోడ్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు రీడ్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి గైస్. సో ఎందుకంటే మనకున్న షార్ట్ టైంలో నేను కంప్లీట్ 111 పేజెస్ నోటిఫికేషన్ చదవాలంటే మీకు టైం సరిపోదు కాబట్టి నేను బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ విధంగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా మీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని వాళ్ళైతే జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. సో మొత్తం 1 lakh రూపీ పర్ మంత్ సాలరీ కూడా వాళ్ళైతే మీకైతే పే చేస్తారు. సో మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో గైస్ హైట్ అండ్ వెయిట్ స్టాండర్డ్స్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ జాయినింగ్ ఆర్మీలో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఏజ్కి సంబంధించి మీ హైట్కి సంబంధించి మీ వెయిట్కి సంబంధించి మీ ఏజ్ ఫ్యాక్టర్కి ఎంత హైట్ ఉండాలి ఎంత వెయిట్ ఉండాలి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ కూడా హైట్ వెయిట్ వాళ్ళ ఏజ్ వాళ్ళ హైట్కి సంబంధించి వాళ్ళ వెయిట్ ఎంత వెయిట్ ఉండాలి అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో ఇది గాయస్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో నేను ఈ నోటిఫికేషన్ పిన్ చేస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకుని మార్కెట్ జాబ్ కూడా మీ ముందుకు వస్తాను. అందరికి సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.